డేటా స్కామ్లో కీలక వ్యక్తి అశోక్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. అందరూ అనుమానించినట్లుగానే కీలక వ్యక్తిని తెలుగుదేశం పార్టీనే దాచిపెట్టింది. స్కామ్ వెలుగు చూడగానే అశోక్ మాయమైపోయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి కీలక వ్యక్తి కోసం తెలంగాణ పోలీసులు 4 బృందాలుగా విడిపోయి వెతుకుతున్నారు. అశోక్ కోసం విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, బెంగళూరులో పోలీసులు గాలిస్తున్నారు. ఓవైపు పోలీసులు గాలింపు జరుగుతుండగానే టీడీపీ నాలెడ్జ్ సెంటర్ డైరెక్టర్ మల్యాద్రి పెద్ద బాంబే పేల్చారు. అశోక్ తమతో రెగ్యులర్గా టచ్లోనే ఉన్నట్లు చెప్పారు. అశోక్ ఎక్కడికి పారిపోలేదట. మరి పారిపోకపోతే ఎక్కడో దాచుకోవాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదు. తమతో రెగ్యులర్లో టచ్లోనే అశోక్ను తాము తెలంగాణ పోలీసులకు అప్పగించేది లేదంటూ మల్యాద్రి స్పష్టం చేశారు. దాంతో అశోక్ను టీడీపీ ముఖ్య నేతల్లే ఎక్కడో దాచిపెట్టారన్న బలానికి మరింత ఊతం వచ్చింది. పోలీసులు వెతుకుతున్న అశోక్ ఉండవల్లిలోనే సేఫ్ జోన్లో ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెప్తున్నారు. గతంలో ఓటుకు నోటు కేసు వెలుగు చూసినప్పుడు కూడా కీలక వ్యక్తులను టీడీపీ ముఖ్య నేతలు షెల్టర్ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో కూడా ఓటుకు నోటు కేసుల్లో కీలక వ్యక్తి అప్పటి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోసం పోలీసులు ఎంతో వెతికినా ఆచూక కనిపెట్టలేకపోయారు. అలాగే ఇప్పుడు కూడా అశోక్ హెడ్ అవుట్లోకి వెళ్ళిపోయారు. మరి ఎప్పుడు బయటికి వస్తారో చూడాలి.